కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని 2026 ఏడాదికి గాను విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, కవి రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారానికి అందజేశారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాలతో గ్రహీతలను సత్కరించారు. త్రిపురనేని రచనలు ఈ తరానికి ఎంతో అవసరమని, సమాజంలోని అసమానతలు, వివక్షను రూపుమాపేందుకు ఆయన తనదైన రచనలతో కృషి చేశారని ఎంపీ కొనియాడారు. ఆయన చూపిన బాటలో నేటి తరం నడిచి సమానత్వం కోసం తమ వంతుగా ప్రయత్నించాలని సూచించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయన రచనలు ఇప్పటికి కూడా ఈ తరానికి కూడా చాలా ఉపయోగపడేవి. తప్పకుండా మరీ ముఖ్యంగా ఈ తరంలో ఉన్న యువకులు తప్పకుండా ఆయన రచనలు చదవాలి. మరీ ముఖ్యంగా సూత పురాణం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కుదిరితే అంత ప్రజల్ని దగ్గరికి వచ్చేదానికి, గొడవలు తగ్గించేదానికి, విద్వేషాలు తగ్గించేదానికి, కుల వివక్ష తగ్గించేదానికి, అందరికీ కూడా సమాన అవకాశాలు తెప్పించేదానికి వీటి కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయన రచనలు కానీ, ఆయన ఆలోచనలు కానీ దాని గురించే ఎప్పుడు కూడా నడిచేవి. ఆ ఆలోచనని మన స్వతంత్రం వచ్చింది, డెవలప్ అవుతున్నాము, ఎడ్యుకేషన్ పెరుగుతోంది, హెల్త్ కేర్ పెరుగుతోంది. కానీ మనం సమాజంలో మనం విడిపోయే పరిస్థితి ఉండకూడదు, కలిసే పరిస్థితి ఉండాలి, అందరూ ఒక దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండాలి. అది రావాలి అంటే కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని యువకులు కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం.